హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకోకుండా సింపుల్గా అండ్ హెల్దీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ గ్రీన్ రైస్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి స్క్రీన్పై చూపించిన మసాలాలన్నీ యాడ్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త దోరగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 1/2 కప్ గ్రీన్ బటానీ, పొడవుగా సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, క్యారెట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని 5 నుంచి 6 జీడిపప్పులను యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీగా అండ్ ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెడీ. మరి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.